శ్రీ వెంకటాద్రి వైభవం. 7వ కొండ కథ. వెంకటాద్రి. భక్తులతో కలిసి విశ్వనాథుడు 7వ కొండపై కాలు పెట్టి గోవిందనామస్మరణ చేస్తూ కొండనెక్కసాగారు. వారికి దారిలో మరికొందరు భక్తులు కలిశారు. అందరూ కలిసి శ్రీనివాసుని దివ్యలీలలను తలుచుకుంటూ కొండనెక్కుతున్నారు. చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉన్నది. అలా కొంత దూరం నడిచిన తర్వాత మధ్యాహ్నపు వేళ కావడంతో వారందరూ ఒకచోట విశ్రమించారు. పక్కనే ఉన్న చెట్ల నుంచి ఫలాలను తీసుకొని స్వామి ప్రసాదంగా భావించి ఆరగించారు. అటు తర్వాత దగ్గరలో ఏదైనా నీటి కొలను ఉన్నదేమోనని కొంత దూరం నడిచారు. అక్కడ వారికి ఒక అద్భుతమైన కొలను కనిపించింది. వారు ఆ కొలనులోని నీటిని తాగారు. అయితే 2 వృద్ధులు మాత్రం తమకు అడవిలోనికి అంత దూరం వచ్చే ఓపిక లేదని చెప్పి నడకదారిలోనే కూర్చున్నారు. అప్పుడు భక్తులలో ఒకరిద్దరు ఆ కొలనులోని నీటిని దొప్పలలో తీసుకొని వెళ్ళి ఆ వృద్ధ భక్తులకు ఇచ్చారు. ఆశ్చర్యం! ఆ నీరు తాగగానే ఆ వృద్ధులిద్దరికీ ముసలితనపు ఛాయలు పోయి ఏదో తెలియని దివ్య తేజస్సు వారిలో ప్రవహించింది. ఆ నీటిలో ఏదో మహిమ ఉన్నదని వారు తలిచారు. ఇంతలో అటుగా ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువును భక్తులందరూ ఆ కొలను గురించి అడగగా ఆ సాధువిలా చెప్పాడు. నాయనలారా, మీరు నీరు తాగిన ఆ కొలను సామాన్యమైనది కాదు. అతి పవిత్రమైనది, ఎంతో మహిమాన్వితమైనది. దీని పేరు కుమారధారా తీర్థము. ఈ తీర్థములో స్నానమాచరించినచో ఎంతటి వృద్ధులకైనను వృద్ధాప్య లక్షణములు పోయి పూర్తి పటుత్వము లభించును. స్నానమాచరింపలేకపోయినను కనీసం ఆ పవిత్ర జలమును తాగినను అంతటి ఫలం లభించును. పూర్వకాలములో ఈ కొండపై ఒక వృద్ధుడు నివసించేవాడు. అతనికి కౌడిన్యుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఆ వృద్ధుడు రోజు అడవిలోనికి వెళ్లి ఫలములను పుష్పములను తెచ్చి ఆలయములో స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు నిత్య పూజ నిమిత్తమయ్యి అడవిలోనికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పాడు. సాయంకాలమయ్యి చీకటి పడబోతున్నది. ఆ వృద్ధునికి భయం ఎక్కువయ్యి కౌడిన్యా కౌడిన్యా అని గట్టిగా అరవసాగాడు. ఎంత అరిచినప్పటికీ ఏ సమాధానము రాలేదు. ఆ వృద్ధిని బాధ గ్రహించిన ఆశ్రిత జనవత్సలుడైన ఆ శ్రీనివాసుడు అందమైన నునుగు మీసాల కుమార రూపములో వృద్ధుని వద్దకు వచ్చాడు. ఆ వృద్ధిని బాధ గ్రహించిన ఆశ్రిత జనవత్సలుడైన ఆ శ్రీనివాసుడు అందమైన నునుగు మీసాల కుమార రూపములో వృద్ధుని వద్దకు వచ్చాడు. అయ్యా, నీవెవరు? ఈ కారడవిలో ఏమి చేయుచున్నావు? కౌడిన్యుడెవడు? ఎందుకు అతనిని పిలుచుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నీవెవరో నాకు తెలియదు. కానీ నీవు కనిపించగానే నా మనసు కొంచెం కుదుటపడినది. కౌడిన్యుడు నా శిష్యుడు. నిత్య పూజ నిమిత్తం సామాగ్రికయి అడవిలోకి వచ్చిన నేను దారి తప్పాను. వృద్ధాప్యం వలన నాకు చూపు మందగించింది. చీకటి దగ్గర పడుతున్న కొద్దీ ఏమీ కనిపించదు. వయసు మీరి శక్తి లేనందువలన ఎక్కువ దూరం కూడా నడవలేను. నా అనువారు ఎవరు లేరు. ఆ శ్రీనివాసుడే నాకు గది అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు వృద్ధునితో ఇలా అన్నాడు. నీవు చూస్తే పండు ముసలివాడివి. ఏదో ఇంటి పట్టున కూర్చొని కాలక్షేపం చేయకుండా ఈ పూజలెందుకు? ఏమాత్రం శక్తి లేక బక్కచిక్కి ఉన్నావు. క్రూర మృగ సంచారం కలిగిన ఈ అడవిలో తిరగటం మంచిది కాదు కదా. నీకు జీవితంపై ఆశ లేదా అని అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు, కుమారా, నీవు చూస్తే బాలునులా ఉన్నప్పటికీ తేజస్సులో ఆ వైకుంఠనాథుని వలె ఉన్నావు. జన్మ ఉన్నంత వరకు, ఆఖరి కొన ఊపిరి ఉన్నంత వరకు ఆ స్వామిని సేవించకుండా ఉండలేను. ప్రాణం పోయినను పర్వాలేదు, కానీ ఆ స్వామి నిత్య పూజలు మాత్రం విడవలేను అని అన్నాడు. అప్పుడు బాలుని రూపములో ఉన్న శ్రీనివాసుడు ఆ వృద్ధుని చెయ్యి పట్టుకొని నడిపించి అడవిలోనికి కొంత దూరం తీసుకువెళ్ళాడు. అక్కడ వారికి ఒక తీర్థం కనిపించింది.
ఆ బాలుడు వృద్ధునితో, ఈ తీర్థములో స్నానమాచరించండి, బడిలిక కొంత తీరుతుంది, తర్వాత ఆశ్రమానికి వెళదాము అని అన్నాడు. ఆ వృద్ధుడు అలాగేనని చెప్పి వెళ్ళి కళ్ళు మూసుకొని గోవిందా అని మునిగాడు. అంతే, ఆ నీటి నుంచి పైకి లేచాడో లేదో అతని వార్ధక్యం మాయమైంది. శరీరానికి దివ్య తేజస్సు వచ్చింది. కనులు శక్తివంతమైనాయి. 16 సంవత్సరాల బాలుని వలె మారినాడు. ఆహా, ఏమీ అద్భుతం అని తలచి ఒడ్డువైపు చూడగా అక్కడ బాలుడు మాయమైనాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ వచ్చినది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ బాలుని రూపంలో వచ్చాడని గ్రహించాడు. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం అని తలిచాడు. ఆ స్వామిని అనేక విధాలా స్తుతించి ఆశ్రమానికి తిరిగి వెళ్ళి జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. అప్పటి నుంచి ఆ తీర్థం కుమారతీర్థం అని పిలువబడుతున్నది. ఈ తీర్థంలో స్నానమాచరించినా, కనీసం ఆ పవిత్ర జలం తాగినా ఎటువంటి అనారోగ్యమైన తక్షణమే తొలగిపోతుంది. యవ్వన శక్తి కలుగుతుంది. శరీరమంతా నూతన తేజస్సుతో నిండిపోతుంది. ఇటువంటి తీర్థములు అనేకం ఈ పవిత్ర వెంకటాద్రిపై కలవు. వేం అనగా పాపము, కటం అనగా హరించునది అనగా కాలు పెట్టినంతనే అనేక జన్మముల పాపములు నశించును. కాబట్టి ఈ కొండ వెంకటాద్రిగా పిలువబడుతున్నది. అలాగే వేం అమృత శబ్దము, కటము అనగా ఐశ్వర్యము అని కూడా అర్థం కలదు. అమృత ఐశ్వర్యములకు నిలయమయ్యి సర్వభాగ్యములను అనుగ్రహించు కొండ కాబట్టి కూడా వెంకటాద్రి అని పిలువబడుతున్నది. అమృత ఐశ్వర్యములకు నిలయమయ్యి సర్వభాగ్యములను అనుగ్రహించు కొండ కాబట్టి కూడా వెంకటాద్రి అని పిలువబడుతున్నది అని అన్నాడు. ఈ విధంగా ఆ తీర్థమహిమలను తెలుసుకున్న వారయ్యి భక్తులందరూ శ్రీనివాసునికి నమస్కరించి ముందుకు సాగారు. కొంత దూరం కొండ ఎక్కగానే సన్నటి జల్లు ప్రారంభమైంది. వాన కొద్ది కొద్దిగా పెద్దది కాసాగింది. ఆకాశమంతా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. భక్తులందరూ తడవకుండా ఉండటానికయ్యి చెట్ల కింద తలదాచుకున్నారు. కానీ వర్షం ఇంకా పెద్దదయింది. చెట్ల కింద ఉన్నప్పటికీ వారందరూ తడిసిపోతున్నారు. ఆకాశమంతా ఉరుములు మెరుపులతో బీభత్సంగా ఉన్నది. ఉరుముల శబ్దానికి భయపడి కోతులు గట్టిగా అరుస్తూ దూకుసాగాయి. దూరంగా అడవిలో నుంచి పులులు గాండ్రింపులు కూడా వినబడుతున్నాయి. భక్తులందరికీ భయం ఎక్కువ కాసాగింది. ఆ శ్రీనివాసుడు తప్ప వేరెవరూ తమను రక్షింపలేరని తలిచారు. అందరూ బిగ్గరగా గోవిందనామ స్మరణం చేయడం ప్రారంభించారు. గోవిందనామ స్మరణ మహిమ వర్ణించనలివి కానిది. రోజుకు ఒక్కసారి గోవింద అని స్మరించిన వారికి 1000 ఆవులు దానం చేసిన ఫలం లభిస్తుంది. రోజుకు 108 సార్లు గోవిందనామాన్ని స్మరించిన ఎడల 1,00,000 ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. ఒక్కసారి స్మరించినంతనే ఎన్నో జన్మల పాపములు తక్షణం నశిస్తాయి. భక్తులందరూ గోవింద అని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక దివ్య చక్రం ఆకాశంలో ఎగురుతూ వచ్చి వారు ఉన్న చెట్ల పైభాగంలో ఆకాశంలో తిరగసాగింది. ప్రచండ వేగంతో వచ్చిన ఆ చక్రం కొద్ది కొద్దిగా పెద్దది కాసాగింది. ఇదంతా శ్రీనివాసుని లీలగా తలిచి అందరూ ఆ స్వామిని ప్రార్థించారు. ఎన్నో విధాలా స్తుతించారు. అప్పుడు ఆ చక్రం మరింత పెద్దదిగా విస్తరించి భక్తులకు ఆకాశమే కనబడినట్లుగా అయ్యింది. అక్కడితో వారి మీద ఒక చుక్క కూడా వర్షం పడటం లేదు. ఆ చక్రం సాక్షాత్తు శ్రీ స్వామివారి సుదర్శన చక్రమేనని విశ్వనాథుడు గ్రహించాడు. ఈ విషయమే మిగిలిన భక్తులకు చెప్పాడు. వారందరూ ఎంతో సంతోషపడి ఆ సుదర్శన చక్రానికి నమస్కరించారు. అటు తర్వాత కాసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారి లేచి చూస్తే రాత్రి ఆకాశములో కనిపించిన సుదర్శన చక్రం కనబడలేదు. శ్రీనివాసునికి సుదర్శన ఆళ్వారుకు నమస్కరించి కొండనెక్కడం ప్రారంభించారు. శ్రీమన్నారాయణుడు సకల దేవ స్వరూపుడు. ఈ విశ్వంలోని అన్ని దేవతలు ఆ స్వామి యొక్క రూపాలే.
అందువలన మనం ఏ దేవుని కొలిచినా చివరికి ఆ శ్రీమన్నారాయణునికే చెందుతుంది. వేదాలన్నీ ప్రతిపాదించినది ఈ నారాయణ తత్వమే. నారాయణుడే పరబ్రహ్మమూర్తి. నారాయణుడే సర్వవ్యాపకుడు. సర్వ విద్యలు, సర్వ జీవకోటి హృదయాలలో అంతరాత్మ స్వరూపంలో ఉన్నది కూడా ఆ నారాయణుడే. శ్రీ వెంకట తత్వాన్ని నిత్యం స్మరించేవారి జన్మ తరిస్తుంది. ఆ తత్వాన్ని నిత్యం తలుస్తుండడం, నిత్యం అర్చిస్తున్నందు వలననే బ్రహ్మ తన సృష్టి కార్యం నిర్విఘ్నంగా నిర్వహించగలుగుతున్నాడు. ఆ అమృతతత్వాన్ని ఇసుక రేణువంత తెలుసుకున్నా కూడా అమరత్వం సిద్ధిస్తుంది. నారాయణ తత్వం పరబ్రహ్మ స్వరూపమయ్యి కోటి సూర్య తేజోవంతమయ్యి ప్రకాశిస్తున్నది. ఆ పరబ్రహ్మమూర్తియే కలియుగములో భక్తులందరినీ అనుగ్రహించడానికయ్యి వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి భక్తుల నిత్య పూజలందుకుంటున్నాడు. తననే నమ్మిన వారిని ఎల్లవేళలా రక్షిస్తూ సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాడు. పూర్వకాలములో ఒకనాడు వెంకట శర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎల్లప్పుడూ స్వామినే స్మరిస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు వెంకటాద్రి యాత్ర చేసి స్వామిని దర్శించుకున్నాడు. వయోభారం మీద పడడం చేత ఇక వెళ్ళలేక ఇంటి నుంచే స్వామిని కొలుస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు వెంకట శర్మకు తాను వెంకటాద్రి నడిచి ఎక్కుతున్నట్లుగా కల వచ్చింది. ఉదయం లేవగానే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పి తనకు మరొక మారు ఆ పవిత్ర కొండ ఎక్కాలని ఉన్నదని అన్నాడు. అప్పుడు కుమారులు ఆ వృద్ధాప్యములో మీరు ఆ కొండనెక్కలేరు అని తండ్రిని వారించారు. ఇక్కడ మన ఊరి దేవాలయంలోనే స్వామిని దర్శించండి, అంతే తప్ప ఆ ఆలోచన మానుకొనండి అని అన్నారు. కానీ వెంకటశర్మకు ఆ ఆలోచన మనసులో నుంచి పోవటం లేదు. ఒకనాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక్కడే వెంకటాద్రి బయలుదేరి వెళ్ళాడు. కొన్ని రోజులకు వెంకటాద్రి చేరి నెమ్మదిగా కొండనెక్కసాగాడు. దారిలో వెంకటశర్మకు ఒక భక్త బృందం కలిసింది. వారు వెంకటశర్మకు తోడుగా ఉంటూ నెమ్మదిగా కొండనెక్కసాగారు. వెంకటశర్మ ఆయాసపడుతూ ప్రతి 10 నిమిషాలకు కాసేపు కూర్చొని మళ్లీ లేచి నడుస్తున్నాడు. ఈ విధంగా అయితే తమకు కొండనెక్కడానికి కొన్ని రోజులు పట్టేలా ఉన్నదని ఆ భక్తులందరూ తలిచి వెంకటశర్మను వదిలివేసి వడివడిగా ముందుకు సాగారు. వెంకటశర్మ ఇక తనకు శ్రీనివాసుడే తప్ప వేరే గత్యంతరం లేదని తెలిసి ఈ కొండనెక్కే శక్తి ఇవ్వవలసిందిగా ఆ స్వామిని ప్రార్థించాడు. ఇంతలో ఒక బాలుడు కొండపై నుంచి చెంగు చెంగున దూకుతూ కిందకు రాగసాగాడు. వెంకటశర్మను చూసి, తాత, ఈ వయసులో కొండనెక్కుతున్నావేమిటి? అది నీవు ఒక్కడివే ఎక్కుతున్నావేమిటి? నీకెవరు తోడులేరా అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ ఆ బాలునితో, నాయనా, అందరూ నన్ను ఒంటరిగా వదిలి వడివడిగా కొండనెక్కుతూ వెళ్ళిపోయారు. నాకు ఆ శ్రీనివాసుడు తప్ప మరెవరూ దిక్కులేరు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు చిరునవ్వుతో, తాత, వాళ్ళంతా పోతే పోనీలే, నీకు నేనున్నానుగా, కొండనెక్కేంత వరకు నీకు సహాయంగా నేనుంటాను అని వెంకటశర్మ చేతిలో ఉన్న మూటను తాను తీసుకున్నాడు. ఆ బాలుడు నుదుటిన చిన్న నామంతో దివ్య తేజస్సుతో మెరిసిపోతున్నాడు. వెంకటశర్మ చేతిని పట్టుకొని నెమ్మదిగా కొండనెక్కించసాగాడు. అదేమి విచిత్రమో కాని ఆ బాలుడు చెయ్యి పట్టుకొనగానే వెంకటశర్మకు శరీరమంతా దివ్య తేజస్సు ప్రవహించినట్లయింది. ఎంతో శక్తి వచ్చింది. ఆ శక్తికి ఆశ్చర్యపడుతూ సంతోషపడుతూ వెంకటశర్మ కొండ చకచకా ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ బాలుడు వెంకటశర్మతో ఇలా అన్నాడు, తాత, నాకు ఆకలిగా ఉన్నది, నీ వద్ద ఏమైనా తినడానికి ఉంటే పెట్టవా అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ, నాయనా, నేను పేద బ్రాహ్మణుడను, నా వద్ద ఏమున్నది అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఏదైనా సరే పెట్టు తాత, నాకు చాలా ఆకలి వేస్తోంది అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ ఒక నిమిషం ఆలోచించి కొద్ది బీపి పిండిని, చిన్న బెల్లపు ముక్కను నోటులో నుంచి తీసి ఆ బాలునికి ఇచ్చాడు. అప్పుడు ఆ బాలుడు బీపి పిండిని మధ్య మధ్యలో బెల్లం ముక్క కొరుక్కుంటూ ఆవురావురమంటూ తిన్నాడు. ఆహా, ఎంత బాగుంది తాత అని వెంకటశర్మతో అన్నాడు. కాసేపటికి వారిద్దరూ కొండనెక్కడం పూర్తయింది.
అప్పుడు ఆ బాలుడు వెంకటశర్మతో, తాత, అదుగో ఆ దూరంగా కనిపించేదే ఆలయం, ఇక నేను వెళతా అని తన చేతిలోని సంచిని వెంకటశర్మకిచ్చి ఒక్క ఉదాటన మాయమైనాడు. వెంకటశర్మ ఆ బాలుని కోసం అటూ ఇటూ వెతికాడు. కాని ఆ బాలుడు ఎక్కడా కనబడలేదు. అటు తర్వాత వెంకటశర్మ స్వామివారి ఆలయం చెంతనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామిని దర్శించి ఆనంద నిలయంలోనికి ప్రవేశించాడు. వెంకటశర్మ గర్భాలయం వద్దకు వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. అక్కడ ఉన్న అర్చకులు ఏదో చర్చిస్తున్నారు. ఏమిటని ఒకరిని అడగగా వారిలో ఒకరు వెంకటశర్మతో ఇలా అన్నారు: స్వామివారి మూల విగ్రహానికి 2 చేతులకు బియ్యపిండి అతుక్కొని ఉన్నది. అలాగే పెదవులకు కూడా కొద్దిగా అతుక్కొని ఉన్నది. ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని అన్నాడు. అప్పుడు వెంకటశర్మ కొద్దిగా ముందుకు వచ్చి స్వామివారి మూలమూర్తిని చూశాడు. నిజమే, బియ్యపిండి చేతులకు అంటుకొని ఉన్నది. అప్పుడు వెంకటశర్మకు జరిగిన విషయం అర్థమైంది. తనను అనుగ్రహించడానికి బాలుని రూపంలో వచ్చినది శ్రీనివాసుడే అని గ్రహించాడు. ఆహా జగన్నాథ, జగద్రక్షక, అంతటి పరబ్రహ్మమూర్తివైన నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం బియ్యపిండితో నీ ఆకలి తీర్చుకున్నావా తండ్రి? నీకు భక్తులంటే ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం తండ్రి అని తలిచాడు. జరిగినదంతా అక్కడ అర్చకులకు వివరించాడు. వారందరూ ఎంతో ఆశ్చర్యపోయి వెంకటశర్మ అదృష్టానికి సంతోషపడ్డారు. వెంకటశర్మను స్వామివారి ప్రియభక్తునిగా గ్రహించి అనేక మర్యాదలు చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటశర్మ కొద్ది రోజులు కొండపైననే ఉండి స్వామిని సేవించి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు. ఎవరైతే ఆ స్వామిని నమ్మి పూర్తి భారం ఆ స్వామిపైనే వేస్తారో వారిని తప్పక కరుణించే అమృతమూర్తి ఆ స్వామిని నమ్మిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. భక్తికి విశ్వాసం తోడైతేనే ఫలిస్తుంది. విశ్వాసం లేని భక్తి నిష్ఫలం. అనన్య భక్తితో విశ్వాసం కూడా మిళితమై ఉంటుంది. అంతటి విశ్వాసంతో తనను ఆరాధించిన భక్తిని తప్పక అనుగ్రహిస్తాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుని గుణగణాలను తలుస్తూ కొండనెక్కుతున్న భక్తులకు కొంత దూరం ఎక్కగానే పక్కనే చెట్టు కింద ధ్యానంలో ఉన్న ఒక సాధువు కనిపించాడు. అప్పుడు వారందరూ ఆ సాధువుకి నమస్కరించి కాసేపు అక్కడ కూర్చుందామని తలిచి పక్కనే ఉన్న చెట్ల కింద కూర్చున్నారు. కాసేపటికి ఆ సాధువు కళ్ళు తెరిచి భక్తులతో ఇలా అన్నాడు: నాయనల్లారా, మీరు తలపెట్టిన ఈ వెంకటాద్రి యాత్ర ఎంతో పుణ్యప్రదమైనది. ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలం వలన కానీ వెంకటాద్రి యాత్ర చేయాలనే తలంపు, స్వామిని దర్శించాలనే కోరిక కలగవు. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఇంకా కొద్దిసేపట్లోనే కొండపైకి చేరుకుంటారు. అందున ఈరోజు శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. శ్రవణ నక్షత్రం నాడు కొండనెక్కి స్వామిని దర్శించిన వారికి దర్శించిన వారికి 1000 అశ్వమేధ యాగఫలం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు ఆ సాధువుతో, తమరు సామాన్య సాధువు వలె లేరు, దివ్యశక్తి సంపన్నుల వలె ఉన్నారు. స్వామివారి విశేషాలను మరింత మాకు వివరించి మమ్ములను ఆనందింపచేయ ప్రార్థన అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పసాగాడు: శ్రీమన్నారాయణుడు ఆశ్రిత జన రక్షకుడు, అమృతమూర్తి. తనను ఎవరైతే ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసంతో కొలుస్తారో వారికి సర్వం అనుగ్రహిస్తాడు. ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు అతడే. సముద్రాలు, పర్వతాలు, నదులు, ధర్మము, యజ్ఞము అన్నీ ఆ స్వామియందే ఉన్నాయి. ఆనంద నిలయములో శ్రీనివాసునిగా వెలిసి భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ పవిత్ర కొండను ఒక్కొక్క నక్షత్రం నాడు ఎక్కితే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అశ్వని నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి స్వామిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైన క్షణములో నయమవుతుంది. భరణీ నక్షత్రం నాడు ఎక్కితే అపమృత్యు భయం తొలగిపోతుంది. కృత్తికా నక్షత్రం నాడు ఎక్కి స్వామిని దర్శిస్తే మంచి చదువులు చదివి జీవితములో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
రోహిణి నక్షత్రం నాడు కొండనెక్కి స్వామిని దర్శిస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా దూరమవుతాయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మృగశిర నక్షత్రం నాడు కొండని ఎక్కితే శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాడు వెంకటాద్రిని ఎక్కి శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పుష్యమి నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి 1000 జన్మల పాపం నశిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవుడు ఆదిశేషుడు. ఆశ్లేష నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీ స్వామివారిని దర్శిస్తే ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మఖ నక్షత్రం నాడు కొండనెక్కిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. పుబ్బగా పిలువబడే పూర్వాపల్గుని నక్షత్రం నాడు పవిత్ర వెంకటాద్రిని ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి శ్రీనివాసుని అనుగ్రహంతో పాటు జగన్మాత అనుగ్రహం కూడా కలుగుతుంది. జగన్మాత జన్మ నక్షత్రమైన పుబ్బా నక్షత్రము నాడు కొండనెక్కిన కన్యులకు కానీ యువకులకు కానీ త్వరలోనే వివాహమవుతుంది. ఆ రోజు స్వామివారిని దర్శిస్తే తలపెట్టిన ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇక శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి జన్మ నక్షత్రమైన ఉత్తర పల్గుని నక్షత్రం నాడు కొండనెక్కి ఆనంద నిలయములో స్వామిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. భార్యాభర్తలు కలకాలం సుఖంగా జీవిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లవిరుస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. హస్తా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు. శ్రీమన్నారాయణుడే శ్రీ సూర్యభగవానుని రూపములో సకల జీవకోటికి ప్రాణాధారమైనాడు. హస్తా నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన తక్షణమే తొలగిపోతుంది. శరీరం నూతన తేజస్సుతో వెలిగిపోతుంది. కీర్తి లభిస్తుంది. అటు తర్వాతదైన స్వాతి నక్షత్రం శ్రీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. స్వాతి నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి ఆపదలు కలగవు. ఇక నక్షత్ర సమూహములో 16వదైన విశాఖ నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి శ్రీ స్వామివారిని దర్శించిన వారికి త్వరలో వివాహమవుతుంది. కన్యలకు మంచి భర్తలు, యువకులకు మంచి కన్యలు లభిస్తారు. అనురాధ నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కీర్తి లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం నాడు కొండనెక్కి శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సర్వ సంపదలు చేకూరుతాయి. మూలా నక్షత్రం చదువుల తల్లి సరస్వతీదేవి జన్మ నక్షత్రం. ఆ రోజు కొండనెక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయాలు లభిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం నాడు శేషాచలం ఎక్కి శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. సర్వ సంపదలు వనకూరుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం తిరుమల కొండనెక్కి ఆనంద నిలయములో వెంకటనాథుని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన ఇట్లే తొలగిపోతుంది. ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఇక సాక్షాత్తు ఆ స్వామి నక్షత్రమే అయిన శ్రవణ నక్షత్రం నాడు వెంకటాద్రి ఎక్కి ఆనంద నిలయములో శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది. శ్రవణ నక్షత్రం నాడు స్వామిని దర్శించిన వారు జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. ధనిష్ట నక్షత్రం నాడు వెంకటాచలం ఎక్కి ఆనంద నిలయములో శ్రీ స్వామివారిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. శతభిష నక్షత్రము నాడు వెంకటాద్రి ఎక్కి స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి.
పూర్వభద్ర నక్షత్రం నాడు కొండనెక్కి స్వామివారిని దర్శించిన వారికి ఎటువంటి ఆపదలైనా తొలగిపోతాయి. ఉన్నత పదవులు ఆశించిన వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ఎన్నాళ్ల నుంచో ఆలస్యమవుతున్న మంచి పదవులు లభిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు వెంకటాద్రినెక్కి శ్రీమన్నారాయణుల వారిని దర్శించిన వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. ఇక నక్షత్ర సమూహములో చివరిదైన రేవతి నక్షత్రం నాడు తిరుమల కొండనెక్కి ఆనంద నిలయములో శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఆ సాధువు ఈ కొండను ఏ నక్షత్రానికి శ్రీనివాసుని దర్శిస్తే ఏ విశేష ఫలం కలుగుతుందో చెప్పాడు. అది విన్న విశ్వనాథునితో సహా భక్తులందరూ ఎంతో సంతోషించారు. ఆహా, ఈ వెంకటాద్రి ఎంత పవిత్రమైనదో కదా అని తలిచారు. భక్తజనవత్సలుడైన శ్రీనివాసునికి నమస్కరించి కొండనెక్కసాగారు. అలా కొండనెక్కుతున్న వారికి ప్రకృతి ఎంతో అద్భుతంగా కనిపించింది. వారు గోవింద నామస్మరణ చేస్తూ కొండపైకి వచ్చారు. అక్కడ వారికి అద్భుతమైన ఉద్యానవనాలు దర్శనమిచ్చాయి. ఎంతో అందంగా ఉన్న పూతోటలను చూసి మురిసిపోయారు. అందులో ఒక తోట మరీ రమ్యంగా ఉన్నది. అటు పక్కగా ఒక ఆచార్య పురుషుల వారు వారిని ఆలయ అర్చకునిగా గ్రహించి భక్తులందరూ ఆచార్యుల వారికి నమస్కరించి ఈ తోట ఇంత అందంగా ఎంతో తేజస్సుతో ఉన్నందుకు కారణమేమైనా ఉన్నదా అని అడిగారు. అప్పుడు ఆ ఆచార్యుల వారు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలములో అనంతాచార్యులనే భక్తుడుండేవాడు. ఇతడు శ్రీమద్ రామానుజాచార్యుల వారి ప్రియ శిష్యుడు. గురువు శ్రీ రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యులు భార్యతో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడపసాగాడు. రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పూలను సేకరించి ఆనంద నిలయములో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు. పూల అలంకారములో దివ్యంగా దర్శనమిస్తున్న స్వామిని చూసి మురిసిపోయేవాడు. అనంతాచార్యులు అని అన్నాడు ఆ అర్చకుడు. ఆ ఆలయ అర్చకుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. రోజు అడవిలో చాలా దూరం వెళ్లి పూలు కోసుకొని వస్తున్న అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది. తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదని తలిచాడు. చక్కగా రకరకాల సువాసనలతో ఉండే పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలిచాడు. ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైన పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోయాడు. ఆ పనిలో తాను తన భార్య తప్ప మరెవరు సహాయం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తోటకు కావలసిన నీటి కోసం ఒక చెరువును తవ్వటం ప్రారంభించాడు. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరం ఉదయం స్వామివారి నైవేద్యం అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు. నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె ఆ మట్టిని తీసుకువెళ్లి దూరంగా విసిరివేసేది. ఆ దంపతులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భార్య నిండు చోళాలు కావటం చేత గంపను నెత్తిమీద పెట్టుకుని వెళ్లి దూరంగా పారవేసి తిరిగి రావటం మళ్లీ వెళ్లటం చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవరి సహాయం తీసుకోకూడదని దృఢ సంకల్పంతో ఉండడం చేత భార్యకు ఈ శ్రమ తప్పలేదు. ఆశ్రిత జన వత్సలుడైన శ్రీనివాసుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఆ దంపతులకు ఎలాగైనా సహాయం పడాలని తలిచాడు. ఆ మరునాడు ఆచార్యుల వారి వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చి తాత, ఈ మండుటెండలో మీరెంత కష్టపడుతున్నారు, నన్ను కూడా సహాయం చెయ్యనివ్వండి అని అన్నాడు. కానీ అనంతాచార్యులు వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ బాలుని రూపంలోని శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులు మట్టి తవ్వే వేళలో వచ్చి నుంచునేవాడు. ఆచార్యులు వారు ఆ బాలుని ఏ మాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు.
ఆచార్యులు వారిది అదే పట్టుదల. నిండు చోళాలైన భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరములో పారివేయడం, మళ్ళీ తిరిగి గంపనెత్తుకోవటం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. అతని ధ్యాస అంతా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా, ఎంత త్వరగా ఆ పూలతో ఆ స్వామిని అలంకరించటమా, ఇదే తప్ప తన శ్రమ కానీ తమ భార్య శ్రమ కానీ ఏమాత్రం తెలియటం లేదు. భక్తవత్సలుడైన శ్రీనివాసునికి ఆ దంపతులను చూస్తుంటే ముచ్చట కలిగింది. వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలిగింది. కానీ వారి శ్రమను చూసి బాధపడ్డాడు. ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుంచి గంపను తీసుకున్నాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసే పనిలో పడ్డాడు. గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్న అనంతాచార్యులు వారు ఇది గమనించలేదు. తల పైకెత్తి కూడా చూడలేదు. ఇలా జరుగుతుండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వచ్చింది. తన భార్య రోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఎట్లా రాగలుగుతున్నది, ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తున్నది అని సంశయం కలిగింది. ఆ ఆలోచన రాగానే ఆచార్యులు వారు ఒకసారి తల పైకెత్తి చూశాడు. వెంటనే జరుగుతున్నది అర్థమైంది. ఇంతవరకు ఈ బాలుడు ఈ గంప మోస్తున్నాడన్నమాట. అంతే. ఆచార్యుల వారికి ఎంతో కోపం వచ్చింది. ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలునిపై విపరీతమైన కోపం వచ్చింది. ఒక గడ్డపార పైకెత్తి ఎందుకిలా చేశావని కోపంగా అన్నాడు. ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. సమాధానం కూడా చెప్పకుండా అట్లా ఆ బాలుడు వెళ్ళిపోవటం ఆచార్యుల వారికి మరింత కోపం తెప్పించింది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యులు వారు గడ్డపారతో ఆ బాలుని వెంటపడ్డాడు. కనబడినట్టే కనబడి ఇట్టే మాయమవుతున్నాడు ఆ బాలుడు. ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువయ్యి గడ్డపారుని ఆ బాలుని పైకి విసిరాడు. ఆ విసురుకి గడ్డపార బాలుని గడ్డానికి తగిలి రక్తం కారింది. మళ్ళీ మాయమైనాడు ఆ బాలుడు. ఆ బాలునికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించిన ఆచార్యులు వారు మళ్ళీ కనబడకుండా పోతాడా అనుకొని వెనుతిరిగాడు. ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించిన అనంతాచార్యుల వారికి ఆలయములో అర్చకులతో ఏదో చర్చించుకోవడం కనిపించింది. ఒకరి ముఖాలలో ఆందోళన నిండి ఉండటం గమనించాడు. అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండటం గమనించాడు. అందుకు కారణమేమని ఒక అర్చకుల వారిని అడగగా ఆనంద నిలయంలోనికి తీసుకొని వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూపించారు. అంతే. అక్కడ దృశ్యం చూచిన ఆచార్యులు వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చుబుకంపై గాయం, ధారగా కారుతున్న రక్తం. ఆ దృశ్యం చూసిన అనంతాచార్యుల వారికి జరిగినదేమిటో అర్థమైంది. స్వామి, ఎంత అపరాధం చేశాను, వచ్చింది నువ్వని తెలియక ఎంతటి అపరాధం చేశాను. తండ్రి ఆపద్బాంధవ, నన్ను క్షమించు తండ్రి అని స్వామివారిని అర్థించాడు. జరిగినదంతా తెలుసుకొని అక్కడ ఉన్న ఆచార్య పురుషులందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికారు. ఓ ఈ అనంతాచార్య, ఇదంతా నీ నాడిన నాటకమే. నీ భక్త తత్పరతను లోకానికి చాటాలనే ఇలా చేశాను. నేను చేసిన లీలా విశేషమే ఇది. నా చుబుకంపై ఈ గాయానికి గుర్తుగా మాయిని మచ్చ ఏర్పడుతుంది. ఆ చుక్కపై ఈ రోజు నుంచి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ ఆనందింపచేస్తూ ఉంటాను అని అన్నారు శ్రీ స్వామివారు. అనంతాచార్యులు వారి జీవితం ధన్యమైంది. కొన్ని రోజులకు అనంతాచార్యులు వారి చెరువు పూర్తయి అద్భుతమైన పూల తోట రూపుదిద్దుకుంది. అదే మీరు చూస్తున్న ఈ తోట అని అన్నారు అర్చకులు. అనంతాచార్యులు వారి కథ తెలుసుకున్న భక్తులందరూ ఎంతో సంతోషించారు. శ్రీనివాసుని భక్తి వాత్సల్యతకు ఎంతో సంతోషించారు. గోవింద నామస్మరణ చేస్తూ కొండపై విశేషాలను గమనిస్తూ స్వామి పుష్కరిణి వద్దకు చేరారు. ఆ పుష్కరిణి ఎంతో మాహాత్మ్యము కలది. పూర్వకాలములో ఒకసారి మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని కొరకయి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి
మార్కండేయుల వారిని ఏమి వరం కోవాలో కోరుకోనాలని అన్నాడు. అప్పుడు మార్కండేయుల వారు ఇలా అన్నారు: స్వామి, నీకివే నా నమస్కారములు. నాకు తీర్థజలమున స్నానమాడుట ఎన్న మిక్కిలి ప్రీతికరము. ఈ సృష్టిలో ఉన్ని అన్ని తీర్థములను దర్శించి వీని యందు స్నానమాచరించే శక్తి తనకివ్వమని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నాయనా మార్కండేయ, నీ కోరిక చాలా బాగున్నది. కానీ సృష్టిలోని అన్ని తీర్థముల యందు స్నానమాచరించుట ఎన్న మిక్కిలి దుర్లభము. దీనికి నీకొక ఉపాయము చెప్పేదని వినుము అని ఇలా చెప్పసాగాడు. ఇక్కడికి దక్షిణ దిక్కున 100 ఆమడల దూరములో వెంకటాద్రి అనే అద్భుత పర్వతమున్నది. ఆ పర్వతముపై వైకుంఠనాథుడు శ్రీనివాసునిగా వెలిసినాడు. ఆ ప్రదేశము మిక్కిలి పవిత్రము. వెంకటాద్రిపై ఎన్నో పవిత్ర తీర్థములు ఉన్నవి. అన్నింటిలోనూ ముఖ్యమైనది శ్రీనివాసుని ఆలయానికి ఉత్తర దిక్కుగా కొంత ఈశాన్య భాగమున ఉన్న స్వామి పుష్కరిణి అనే దివ్య తీర్థము. ఆ తీర్థము ఈ సృష్టిలో అతి పవిత్రమైనది. ముల్లోకములలోని నదులు తమ యందు పాపాత్ములు పుణ్య సముపార్జనకయ్యి తమ తమ పాపములను స్నానమాచరించుట ద్వారా తొలగించుకొనెదరు. వారందరి పాపములు అంటిన జలములను పవిత్రము చేసుకొనుటకయ్యి ఆ నదులన్నయు ఈ పుష్కరిణి యందు మార్గశిర మాసమునందు శుక్లపక్ష ద్వాదశి నాడు సాన్నిధ్యము చెందును. నీవు ఆ సమయమందు స్నానమాచరించితే 3,000,000 తీర్థముల యందు స్నానమాచరించిన ఫలము దక్కును అని చెప్పి అంతర్ధానమైనాడు. అప్పుడు మార్కండేయుడు ఆ విధముగానే చేసి 3,000,000 తీర్థముల యాత్రఫల సిద్ధిని పొందాడు. ఈ స్వామి పుష్కరిణి అంతటి మహత్యము కలది. విశ్వనాథునితో సహా భక్తులందరూ పుష్కరిణిలో స్నానమాచరించటానికి ఉపక్రమించారు. విశ్వనాథుడు ఒక్కసారి నీట మునిగి లేవగానే ఎదురుగా భూమి ఆకాశాలు ఆక్రమించుకున్న రూపంతో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఆ స్వామి 1000 కోట్ల సూర్య తేజస్సుతో వెలిగిపోతూ 1000 చేతులు, 1000 శిరస్సులు, 1000 కన్నులు కలిగి విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. ఈ సృష్టిలోని సముద్రాలు, నదులు, పర్వతాలు, సర్వజీవకోటి ఆ స్వామియందు దర్శనమిచ్చాయి. సప్తఋషులు, సమస్త దేవతాగణము ఆ స్వామియందున్నారు. పంచభూతములు, అష్టదిక్పాలకులు, నవగ్రహదేవతలు అందరూ ఆ స్వామి రూపంలో కనిపిస్తున్నారు. వేదాలన్నీ ఆ స్వామియందు దర్శనమిస్తున్నాయి. అంతటి దివ్య దర్శనంతో విశ్వనాథుని శరీరం పులకరించింది. ఆహా శ్రీనివాస, ఎవరో మహాపురుషులకు మాత్రమే సాధ్యమయ్యే విశ్వరూప దర్శనం నాకు లభించింది. నా జన్మ ధన్యమైనది తండ్రి. ఎంతో పూర్వజన్మ ఫలం వలన కాని ఈ వెంకటాద్రిపై నీ విశ్వరూప దర్శనం లభించదు. మహా తపస్సంపన్నులకు మాత్రమే సాధ్యమయ్యే ఆ దర్శనం నాకు లభించింది. నా జన్మ సాఫల్యమైనది. ఇక నాకేమీ కోరికలు లేవు. జీవించినంతకాలం నీ సేవ, నీ భక్తుల సేవతోనే కాలం గడుపుతాను అని స్వామిని పరిపరి విధాలా స్తుతించాడు. అటు తర్వాత భక్తులందరూ కలిసి శ్రీ వరాహస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించారు. శ్రీ వరాహస్వామిని అనేక విధాల స్తుతించి ఆనంద నిలయంలోనికి వెళ్లారు. ఆనంద నిలయములో అడుగుపెట్టిన వారి ఆనందానికి అంతులేదు. విశ్వనాథుడు సంతోషం పట్టలేకపోయాడు. భక్తులందరూ గోవిందనామ స్మరణ చేస్తూ చివరకు గర్భాలయం వద్దకు వచ్చారు. శ్రీమన్నారాయణుని దివ్య మంగళ మనోహర రూపం చూచిన వారెవరికీ నోటమాట రాలేదు. ఆహా, ఎంతటి రమణీయ రూపం! బంగారు పద్మపీఠంపై టీవీగా వెలిసిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి 1000 కన్నులైనా చాలవు. ఆహా, ఎంతటి రమణీయ రూపం! బంగారు పద్మపీఠంపై టీవీగా వెలిసిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి 1000 కనులైనా చాలవు కదా. సహస్రనామ మాలలు, నందక ఖడ్గం, నడుమున వడ్డాణం. ఆహా, ఎంతటి మనోహర రూపం! బంగారు మొలతాడు, వజ్రఖచిత వరదహస్తం. తన పాదాలను వేడిన వారికి ఎటువంటి ఆపదలు కలగవని చెప్తున్న వైకుంఠహస్తం. తనను శరణు వేడిన వారికి సంసారం మోకాలి లోతేనని అనుగ్రహిస్తూ కటిహస్తం.
ఈ సృష్టిలోని సమస్త అందాలు స్వామినే. ఈ సృష్టిలోని సమస్త అందాలు స్వామివే. ఈ అందం ముందు ప్రపంచంలో ఏ అందమూ సాటిరాదు. బంగారు యజ్ఞోపవితం, చేతులకు నాగాభరణాలు, శంఖచక్రాలు, కొడభుజముపై సుదర్శన చక్రము, ఎడమభుజపై పాంచజన్య శంఖము, పవిత్ర సాలాగ్రమ మాలలు, దివ్యంగా ప్రకాశిస్తున్న బంగారు కిరీటము. ఆహా శ్రీనివాస, నీ దివ్య దర్శనంతో మా జన్మ ధైన్యమైనదయ్యా. నీ దివ్య దర్శనంతో మా జన్మ ధైన్యమైనదయ్యా. మా పాపములన్నీ పటాపంచిలైనాయి. మాకింక ఎటువంటి కోరికలు లేవు. మీ దర్శనమునకు మించిన ఆనందం మరొకటి లేదు. ఆనంద నిలయములో ఈ విధంగా దర్శనమిస్తున్న శ్రీ స్వామివారిని చూస్తూ నిలుచున్న విశ్వనాథునికి అక్కడి నుంచి కదలబుద్ధి కావడం లేదు. ఆ స్వామి దివ్యమంగళ రూపాన్నే దర్శిస్తూ అక్కడ ఉండిపోవాలని అనుకున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న అర్చకులు స్వామికి ఆరగింపు సమయమైనదని చెప్పటంతో విశ్వనాథునితో సహా భక్తులందరూ గర్భాలయం బయటకు వచ్చారు. ఆ స్వామి దివ్య మనోహర రూపం కనుల ముందు నుంచి చెరిగిపోవటం లేదు. మళ్లీ ఒక్క క్షణం లోనికి పరిగెత్తి స్వామిని దర్శించాలని అందరి మనసులు ఉవ్విళ్ళూరుతున్నవి. ఆ స్వామి మనోహర రూపాన్ని తలుస్తూ అందరూ ఆనంద నిలయం బయటకు వచ్చారు. విశ్వనాథుడు కొన్ని రోజులు వెంకటాద్రిపైననే ఉండి స్వామిని రోజు ఆనంద నిలయములో దర్శిస్తూ గడిపాడు. అటు తర్వాత తిరిగి తన నగరానికి వచ్చి కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. శ్రీనివాసుడు భక్తవత్సలుడు. ఎవరైతే జీవితములో వెంకటాద్రిని నడిచి ఎక్కి ఆనంద నిలయములో ఆ స్వామిని దర్శిస్తారో వారికి మరు జన్మ ఉండదు. సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. శ్రీనివాసుని అనుగ్రహం పొందడం చాలా తేలిక. ఈ సృష్టిలో అంతటి అమృతమూర్తి మరొక్కరు లేరు. ఎటువంటి యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. ఆర్తితో ఒక్కసారి పిలిస్తే పలికే కొండలరాయుడు ఆ స్వామి. ఆ స్వామి అనుగ్రహం ఉన్నవారికి ఇంకేమీ అవసరం లేదు. సర్వం వారి వద్ద ఉన్నట్లే. ఎంతటి ఐశ్వర్యవంతులైనా, ఎంత గొప్ప పదవులలో ఉన్నా ఆ స్వామి అనుగ్రహం లేకపోతే అవన్నీ ఎందుకు కొరగావు. ఆ స్వామిని నిత్యం కొలిచే వారికి ఎటువంటి ఆపదలు కలగవు, ఎటువంటి అనారోగ్యం కలగదు, ఎటువంటి అపమృత్యు భయం ఉండదు. సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు వనకోరుతాయి. మనమందరము ఆ స్వామిని నిత్యం కొలుస్తూ ధన్యులమవుదాము. ఈ వెంకటాద్రి వైభవము చదివిన వారికి, విన్నవారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అన్ని కోరికలు నెరవేరి సంకల్పించిన పనులన్నీ జయప్రదంగా పూర్తవుతాయి. ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎంతో ఐశ్వర్యవంతులవుతారు. శ్రీనివాసుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓ శ్రీ వెంకటేశ్వర, ఓ శ్రీనివాస, ఎల్ల వేళలయందు నా మనసు నీయందే లగ్నమగునటులు మమ్ము అనుగ్రహించు తండ్రి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో నారాయణాయ. శ్రియాః కాంతాయ కళ్యాణనిధయే నిధేర్దినాం శ్రీవెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీలక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటాద్రి వైభవము సంపూర్ణం.